హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ ఉన్న ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా నేను చెప్పబోయే ట్రిక్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ 30 మార్క్స్ ఎక్కువ వచ్చే విధంగా మీకు డిఫరెంట్ మోడల్స్ రీసెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కంప్లీట్గా ఒక క్వశ్చన్ సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు మాత్రం ఈ ట్రిక్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కటి మీకు సింపుల్గా అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు లోగోతో కనిపిస్తుంది. అలానైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది తీసుకోండి. యాప్లో మీకు ఫ్రీ కంటెంట్ అని ఉంటుంది, ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. ఆ ఫ్రీ మెటీరియల్లో ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ పీడిఎఫ్ కోర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకే, ఇక ఫస్ట్ మోడల్ చూద్దాం. ఫస్ట్ మోడల్ సంబంధించిన క్వశ్చన్ ఇది రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. వాటికి సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్ చూడండి. అందులో 4th క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే అంటే ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు. పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి సంబంధించి కింద 3 ఆప్షన్స్ ఇచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి, విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఆన్సర్ పెట్టాలి. మీకు వీటి గురించి ఎలాంటి అవగాహన లేనప్పుడు ఏదో ఒక ఆన్సర్ పెట్టేసేస్తారు. అలా గుడ్డిగా ఆన్సర్ పెట్టకుండా ఈ ట్రిక్ ఫాలో కాండి. 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 3కి 3 కరెక్ట్ ఉండవు మ్యాక్సిమం. అంటే ఇక్కడ ఏబీసీ కరెక్ట్ అనేవి ఉండవు. 3 ఇచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 2 మాత్రం కరెక్ట్ ఉంటాయి. అందులో 2 మాత్రం కరెక్ట్ ఉంటాయి. మ్యాక్సిమం 2 కరెక్ట్ ఉంటాయి. 3కి 3 మాత్రం కరెక్ట్ ఉండవు. ఇందులో ఇది ఎలిమినేటెడ్, 2 అనేది ఎలిమినేటెడ్, ఏబీసీ కరెక్ట్ అనేవి ఎలిమినేటెడ్. ఇందులో మీకు ఏమున్నాయి, 2 అంటే ఏబీ మాత్రమే ఉంది, ఏసీ మాత్రమే ఉంది. ఇవి రెండిట్లలోనే ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే 3 ఆప్షన్ కరెక్ట్, 3 ఏసీ మాత్రమే కరెక్ట్. 50% మీరు మార్క్స్ అనేది ఇలాంటి క్వశ్చన్స్లో గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 2 మాత్రం కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్ తీసుకొని. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్, ఇదే సేమ్ పేపర్ ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్లోనే 6th క్వశ్చన్. ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు. G20కి సంబంధించి క్వశ్చన్. కింద 3 ఆప్షన్స్ ఇస్తాడు, పరిగణించండి, కింది వాటిని పరిగణించండి అని. వీటికి సంబంధించి 3 ఆప్షన్స్ ఇస్తాడు. కింది వాటిలో పై ప్రకటనలో స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, సరైనవి ఏవి అని అంటున్నాడు. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని. ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో మీకు ఏం తెలియదు ఈ క్వశ్చన్ సంబంధించి. అప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని కరెక్ట్ అవుతాయి, అందులో 2 ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఇందులో, 2nd and 4th అంటే 2, 4 ఆప్షన్స్ అనేవి ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం ఇందులో 2nd ఆప్షన్ అనేది కరెక్ట్, A and B అనేది కరెక్ట్. ఓకేనా, ఇలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ 3కి 3 మాత్రం మ్యాక్సిమం కరెక్ట్ ఉండదు. ఇది మీకు ఎప్పుడు అప్లై చేయాలి, మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేది ఫస్ట్ జాగ్రత్తగా చేయండి. చేసిన తర్వాత మీరు గుడ్డిగా పెట్టాలనుకున్న ఆప్షన్స్కి మాత్రం ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వండి. మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ప్లస్ 20 or 30 మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఒకవేళ 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి అనే మోడల్లోనే 5 ఆప్షన్స్ ఇస్తే, ఇంతకుముందు 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 5 ఆప్షన్స్ ఇస్తే అప్పుడు ఎలా చేయాలి. 5 ఇచ్చినప్పుడు 3 ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయి, అంటే దానిలో 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటాయి. ఇందులో ఇట్లా 5 ఆప్షన్స్ ఇస్తాడు, ABCDE అని ఇట్లా 5 ఇస్తాడు మనకి కింద ఇచ్చినప్పుడు, క్వశ్చన్ కింద ఇచ్చినప్పుడు. అప్పుడు ఇందులో 3 మాత్రమే కరెక్ట్ ఉంటాయి, 5కి 5 మాత్రం కరెక్ట్ ఉండవు మ్యాక్సిమం. ఓకేనా, ఇక్కడ దాని ప్రకారం చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటి, క్రింది వాటిలో భారత రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యులు ఎవరు అని అంటున్నాడు. ఓకేనా, ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్, ఆ సభ్యులు అమర్జిత్ కౌర్, రసూలు, మెహతా, ముఖర్జీ, రేణుకారే అని ఇలా ఇచ్చాడు క్వశ్చన్. దీనికి సంబంధించి ఇది గ్రూప్ 4 ప్రీవియస్ ఇయర్ రీసెంట్ గ్రూప్ 4 పేపర్ అండి. రీసెంట్ గ్రూప్ 4 పేపర్లో 90 మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 95 క్వశ్చన్.
ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? 5 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 3 ఆన్సర్లు మాత్రమే కరెక్ట్. అలాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఏసీడీ ఉంది ఒకటి, బీసీఈ ఉంది ఒకటి, ఇవి 2 ఉన్నాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కాదు. అంటే 1 and 4 ఎలిమినేట్ చేసుకోవాలి. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది, 2 and 3లోనే. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. రీసెంట్ గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్. ఓకేనా? బీసీఈ మాత్రం కరెక్ట్ ఇందులో. అంటే మీరు ఇక్కడ 50% ఎలిమినేట్ చేస్తున్నారు. 50% ఎలిమినేట్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ ఆన్సర్ తెలియనప్పుడు ఏదో ఒకటి పెట్టే బదులు మీకు 50% ఎలిమినేట్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ మోడల్ చూడండి. సిమిలర్ ఆప్షన్స్ లేదా క్లోజ్డ్గా ఉన్న ఆప్షన్స్ మధ్యలోనే ఆన్సర్స్ ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా చూడండి, ఇది కూడా గ్రూప్ 4 ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారని అడుగుతున్నాడు. ఇందులో సిమిలర్ ఆప్షన్స్ అంటే క్లోజ్డ్గా ఉండే ఆప్షన్స్ మధ్యలోనే కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆన్సర్. ఇక్కడ దూరంగా ఉన్న ఆప్షన్ ఏంటి? 110. ఇవన్నీ ఏమో దగ్గర దగ్గర ఉంటే 110 అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అవకాశం. 110 అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. తర్వాత దూరంగా ఉన్న ఆప్షన్ 90, ఇది కూడా ఎలిమినేట్ చేసేసిన తర్వాత దగ్గరగా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? 1 and 3 ఆప్షన్స్ దగ్గరగా ఉన్నాయి. అంటే 70 ఒకటి ఉంది, 72 ఉంది. ఈ క్లోజ్డ్గా ఉన్న ఆప్షన్స్ మధ్యలోనే ఎక్కువగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆన్సర్ అనేది సరైన సమాధానం అయ్యే అవకాశం ఉంది. ఇందులో మీకు ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే 72, 72 మంది పాల్గొన్నారు. ఓకేనా? ఇక్కడ కూడా మీరు 50% ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులోనే ఈ మోడల్లోనే ఇయర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇయర్స్ ఇస్తాడు ఆప్షన్స్లో. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? భారతదేశంలో ఫెడరల్ న్యాయస్థానం ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? ఈ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్స్ చూడండి. ఇందులో క్లోజ్డ్గా ఉండే ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది. 1861 ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ 19th సెంచరీలో ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రం 18th సెంచరీలో ఉంది. ఇది ఎలిమినేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ 1909 ఇది కూడా ఎలిమినేషన్ చేయాలి. ఇవి 2 మాత్రమే దగ్గరలో ఉన్నాయి. 1919, 1935 క్లోజ్డ్గా ఉన్నాయి ఆప్షన్స్. ఇందులోనే ఆన్సర్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. 50% మీరు ఇక్కడ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1935 ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 110. ఏ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ విద్య కొరకు ₹1,00,000 కేటాయించింది అని అంటున్నాడు. ఈ చట్టాల గురించి కన్ఫ్యూజింగ్ కాబట్టి దీనికి సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేదు. క్వశ్చన్ సంబంధించి ఎలా ఆన్సర్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఎలిమినేషన్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, 1793. ఇవన్నీ ఏమో 18లో ఉంటాయి, ఇది 17లో ఉంది. ఓకేనా? ఇది ఎలిమినేషన్ చేయాలి. తర్వాత ఇందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ ఏం చేసుకోవాలి? క్లోజ్డ్గా ఉన్న ఆప్షన్స్ మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి 1813, 33 ఇవి 2 దగ్గరలో ఉన్నాయి. 13, 33 ఇవి రెండింటి మధ్యలోనే ఎక్కువగా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆప్షన్. ఇది కూడా ఆప్షన్ చూడండి, 1813 అనేది ఆన్సర్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఇలా మీరు దగ్గరగా ఉన్న ఆప్షన్, క్లోజ్గా ఉండే ఆప్షన్ మాత్రమే చూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు తెలియనప్పుడు ఏదో ఒకటి పెట్టే బదులు సిమిలర్గా ఉన్న ఆప్షన్ కానీ క్లోజ్డ్గా ఉన్న ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మార్క్స్ అనేవి ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోడల్ బిగ్ ఆన్సర్. ఏదైతే క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ అనేది బిగ్ ఆప్షన్ అంటే ఆన్సర్ అనేది పెద్దగా ఉంటే ఆ ఆన్సర్ అనేది మ్యాక్సిమం కరెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ చూడండి. క్రింద పేర్కొన్న ఏ విషయంలో రాజ్యసభ ప్రత్యేక అధికార పరిధి కలిగి ఉంది అని అంటున్నాడు. ద్రవ్య బిల్లు ఆమోదం, కోత తీర్మానాల ఆమోదం, నెక్స్ట్ ఇక్కడ యుద్ధ ప్రకటన అని, యుద్ధం ముగింపు అని, ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో పెద్దగా ఉన్న ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్ చూడండి, బిగ్ ఆన్సర్. ఏదైతే పెద్ద ఆప్షన్ ఉంటుందో అది మ్యాక్సిమం కరెక్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఈ క్వశ్చన్ సంబంధించి ఎలాంటి అవగాహన లేనప్పుడు పెద్దగా ఉన్న ఆప్షన్ మాత్రం చూజ్ చేసుకోండి. ఎక్కువగా అలాంటి ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఇంగ్లీష్లో కూడా చూడండి, ఏదైతే పెద్దగా ఉందో ఆప్షన్ అదే కరెక్ట్ ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ మోడల్ ఖచ్చితమైన పేరు కానీ ఖచ్చితమైన వ్యక్తి పేరు కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ కానీ ఆప్షన్స్ కానీ మ్యాక్సిమం రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా క్వశ్చన్ చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది.
క్వశ్చన్ వచ్చేసి నర్మదాలో ప్రాజెక్ట్ సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. క్రింది ప్రతిపాదనలను పరిగణించండి అని ఏమంటున్నాడు? ఈ ప్రాజెక్ట్ నర్మదా నదిపై చేపట్టింది అని అంటున్నాడు. దీనికి సంబంధించిందే ఉంది ఇది ఆప్షన్. నర్మదా నది గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ బి ఆప్షన్ చూడండి. ఈ బి స్టేట్మెంట్లో చూడండి. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? నర్మదా బచావో ఆందోళనకు సంబంధించి అరుణా రాయ్ నాయకత్వం వహించారని అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక పేరు పెట్టారు, వీళ్ళు నాయకత్వం వహించారని అంటున్నారు. ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. పేపర్ సెట్ చేసేవాడు ఇక్కడ మనకి ఏంటంటే ఈ పేరు ఇచ్చేసి నాయకత్వం వహించారు అని పేరు ఇచ్చారు కాబట్టి ఈ పేరు అనేది మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకు రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇలాంటి స్టేట్మెంట్స్. అంటే ఖచ్చితమైన వ్యక్తి పేరు ఇచ్చేసి ఆప్షన్ ఇస్తాడంట. అలాంటి ఆప్షన్స్ అనేవి మ్యాక్సిమం రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నర్మదా బచావో ఆందోళన అనేది మేధా పాట్కర్. ఓకేనా? మేధా పాట్కర్ నాయకత్వం వహించారు కాబట్టి ఈ బి ఆప్షన్ అనేది రాంగ్. ఇందులో ఆప్షన్ వచ్చేసి 1 ఏ మాత్రమే కరెక్ట్. అర్థమైంది కదా? ఇక్కడ ఒక వ్యక్తి పేరు కానీ ఖచ్చితమైన పేరుని కానీ సూచిస్తూ ఆ స్టేట్మెంట్ అనేది వివరణ ఇచ్చినప్పుడు అలాంటి స్టేట్మెంట్ అనేది రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ మోడల్ చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. మీకు వీటి గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా మ్యాక్సిమం మీరు 90% ఆన్సర్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ గురించి మీకు ఎలాంటి అవగాహన లేదు, అప్పుడు ఎలాంటి ఆప్షన్ చూజ్ చేసుకోవాలి? సిమిలర్గా ఉండే ఆప్షన్స్ మధ్యలో మ్యాక్సిమం ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏంటో చూజ్ చేసుకోండి. 2 and 3 మాత్రం సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇవి రెండిట్లలో మీకు 3 అని వచ్చింది. మిగతా వాటిలో చూడండి, ఒకటి 4 ఏ ఆప్షన్లో 4 అని ఉంది, ఏలో 2 అని ఉంది. కాబట్టి ఈ రెండిట్లలోనే ఎక్కువగా కరెక్ట్ కావడానికి ఆన్సర్ అనేది సమాధానం కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి మీకు ఇక్కడ మీకు 50% మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేస్తారు. ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది 2 కరెక్ట్. ఇంకొక క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ సంబంధించి సిమిలర్గా ఉండే ఆప్షన్ ఏంటి? ఇందులో 2 and 4. మిగతా ఏలో ఏముంది? ఇక్కడ మీకు దీని గురించి ఏం తెలియదు. క్వశ్చన్ అనేది చూడకండి. మీకు ఇక్కడ తెలియనప్పుడు వీటి గురించి అవగాహన ఉంటే ఓకే, అవగాహన లేదు, క్వశ్చన్ గురించి సంబంధం లేదు, ఆప్షన్స్ అనేది జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏలో 3 ఇచ్చాడు, ఇక్కడ ఏలో 4 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లో ఏలో 2 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏలో 4 ఇచ్చాడు. ఇక్కడ 4 అనేది 2 సార్లు వచ్చింది. రిపీటెడ్ ఆప్షన్స్ అన్నమాట. రిపీటెడ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారు. మళ్ళీ దీంట్లో ఇవి 2 ఎలిమినేట్ అయిపోయాయి, 1, 3 ఎలిమినేట్ అయిపోయాయి. మళ్ళీ దీంట్లో ఈ 2 and 4లో బి ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ బీలో చూడండి, కంపేర్ చేయండి. బీలో చూస్తే ఇక్కడ 2 ఉంది, బీలో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. వీటిలో మెజారిటీగా మిగతా ఆప్షన్ ఎలిమినేట్ చేసిన ఆప్షన్స్లో మెజారిటీగా ఏ ఆప్షన్ రిపీట్ అవుతుంది చూడండి. బీలో ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ 3 అనేది ఎలిమినేట్ చేసాం, ఇందులో కూడా 3 ఉంది. కాబట్టి ఇక్కడ మెజారిటీగా మనకు 4 అనేది ఎక్కువ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. 4 అనేది ఎక్కువగా కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అలానే ఇంకా కంపేర్ చేసుకుంటూ పోయండి. మీకు ఇక్కడ దీంట్లో సి ఆప్షన్ చూస్తే ఏవి కూడా రిపీటెడ్ అవుతలేవు కాబట్టి డి చూడండి. డీలో ఎక్కువ 1 అనేది కరెక్ట్ ఉంది, 1 కరెక్ట్ ఉంది కాబట్టి మెజారిటీగా 4 కరెక్ట్ ఉంది. 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ అనేది 4 కరెక్ట్. ఇవి రెండిట్లలో ఆన్సర్ కరెక్ట్ అని చెప్పాను కాబట్టి ఇందులో కూడా 4 అనేది ఎక్కువ మెజారిటీగా కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ చూడండి, అది మీకు అర్థమవుతుంది ఫైనల్గా. దీంట్లో మీరు క్వశ్చన్ అనేది మీకు సంబంధం లేదు, ఆప్షన్స్ గమనించండి. సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? 2 and 4. ఎందుకంటే A2 అని ఉంది, ఇక్కడ కూడా 4లో కూడా A2 అని ఉంది ఆప్షన్. మిగతా ఊరిలో 1, 3 ఉంది కాబట్టి ఇవి 2 ఎలిమినేషన్. ఏమేమి ఎలిమినేట్ చేస్తున్నారు? 1 and 3 అనేది ఎలిమినేట్ చేసుకోండి, 2 and 4 అనేది సెలెక్ట్ చేసుకోండి. దీనిలో బి ఆప్షన్ చూడండి. బి ఆప్షన్లో ఒక దాంట్లో 4 ఉంది, ఒక దాంట్లో 3 ఉంది. ఇక్కడ కంపేర్ చేయడానికి కూడా ఏం లేవు కాబట్టి సి ఆప్షన్ వెళ్ళండి. సి ఆప్షన్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎలిమినేట్ చేసిన 3 ఆప్షన్లో కూడా 4 ఉంది సిలో, కాబట్టి ఎక్కువ మెజారిటీగా 4 అనేది మెజారిటీగా కరెక్ట్ అవుతుంది. కాబట్టి సింపుల్గా మీరు 4 ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇలా మీరు చూజ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అనేది చేయగలుగుతారు మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. అర్థమైంది కదా? ఇలాంటి ట్రిక్స్ అనేది మీకు కంప్లీట్గా ఎలా అంటే క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితమైన అవగాహన లేదు, ఎలాంటి ఆప్షన్ పెట్టాలో తెలియనప్పుడు ఏదో గుడ్డిగా ఆన్సర్ పెట్టేసి వద్దామని మాత్రం పెట్టకండి. ఈ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. వచ్చిన క్వశ్చన్స్ జాగ్రత్త ఫస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకోండి.
మీకు ఆప్షన్ అనేది ఏది పెట్టాలో అర్థం కానప్పుడు మాత్రం ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ రెండు ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకేనా? ఖచ్చితంగా ట్రిక్స్ తోటే సక్సెస్ కారండి, నాలెడ్జ్ ప్లస్ ట్రిక్స్ రెండు ఉండాలి. ఓకేనా? మీకు వాటి గురించి క్వశ్చన్ సంబంధించి అవగాహన లేనప్పుడు మాత్రం ట్రిక్స్ అనేది మీకు ప్లస్ 20 మార్క్స్ కానీ 30 మార్క్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ అనేది బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.